చాప్టర్ 8 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. 2 నీవు వారిని పోనీయ నొల్లని ఎడల, ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పలచేత బాధించెదను. 3 ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడకగదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును. 4 ఆ కప్పలు నీమీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుము అనెను. 5 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. 7 శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన ఆలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను, నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడునట్లును నీ కొరకును, నీ సేవకు. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారి ఎవరునూ లేరని నీవు తెలిసికొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండియు, నీ ఇండ్లలో నుండియు, నీ సేవకుల యొద్ద నుండియు, నీ ప్రజల యొద్ద నుండియు తొలగిపోవును, అవి ఏటిలోనే ఉండుననను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతని కొరకు మొర్రపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. 14 జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టెను. 15 ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయెను. 16 అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పువనగా వారు అట్లు చేసిరి. 17 అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను, జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. 18 శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరిగాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుష్యుల మీదను, జంతువుల మీదను ఉండగా. 19 శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. 20 కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. 21 నీవు నా ప్రజలను పోనీయ నొల్లని ఎడల, చూడు నేను నీ మీదికి, నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లును, వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును. 22 మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషను దేశమును వినాయించదను, అక్కడ ఈగల గుంపులుండవు. 23 నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరిచెదను, రేపు ఈ సూచకక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పువలను. 24 యెహోవా అలాగు చేసెను, బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి, అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటను వ్యాపించెను.
ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. 25 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడి అని వారితో చెప్పగా, 26 మోషే, అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో, మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కండ్లన ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురుగదా. 27 మేము అరణ్యములో 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పింతుదుమనను. 28 అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చెదనుగాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడి అనెను. 29 అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును. 30 ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. 31 యెహోవా మోషే మాట చొప్పున చేసెను గనుక ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని ప్రజల యొద్ద నుండియు తొలగిపోయెను, ఒక్కటి అయినను నిలువలేదు. 32 అయితే ఫరో ఆ సమయములో కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయదాయెను. చాప్టర్ 9 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. 2 నీవు వారిని పోనీయనొలక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల. 3 ఇదిగో, యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. 4 అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 5 మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. 6 మరునాడు యెహోవా ఆ కార్యము చెయ్యగా ఐగుప్తీయుల పశువులన్నీయూ చచ్చెను, గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియూ చావలేదు. 7 ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికినీ ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. 8 కాగా యెహోవా మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కండ్ల ఎదుట ఆకాశము వైపు దాని చల్లవలెను. 9 అప్పుడది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పెను. 10 కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాని చల్లగానే అది మనుష్యులకును. చాప్టర్ 9 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. 2 నీవు వారిని పోనీయనొలక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల. 3 ఇదిగో, యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదికిని, నీ గుర్రముల మీదికిని, గాడిదల మీదికిని, ఒంటెల మీదికిని, ఎద్దుల మీదికిని, గొర్రెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. 4 అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 5 మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. 6 మరునాడు యెహోవా ఆ కార్యము చెయ్యగా ఐగుప్తీయుల పశువులన్నీయూ చచ్చెను, గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియూ చావలేదు. 7 ఫరో ఆ సంగతి తెలుసుకొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియూ చావలేదు. అయినను అప్పటికినీ ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. 8 కాగా యెహోవా మీ పిడికిళ్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కండ్ల ఎదుట ఆకాశము వైపు దాని చల్లవలెను. 9 అప్పుడది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుష్యుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పెను.
10 కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశము వైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దుర్లాయెను. 11 ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోషే ఎదుట నిలవలేకపోయిరి. ఆ దద్దుర్లు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికీ పుట్టెను. 12 అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరిచెను. అతడు వారి మాట వినకపోయెను. 13 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. 14 సమస్త భూమిలో నా వంటివాడెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్లన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. 15 భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేమి నిన్నును నీ జనులను తెగులుతో కుట్టివేసియుందును. 16 నా బలమును నీకు చూపునట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. 17 నీవింకా నా ప్రజలను పోనీయనొలక వారిమీద అతిశయపడుచున్నావు. 18 ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలు బాధకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. 19 కాబట్టి నీవిప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తునూ త్వరగా భద్రపరచుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదనూ జంతువు మీదనూ వడగండ్లు కురియును, అప్పుడవి చచ్చునని చెప్పుమనెను. 20 ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. 21 యెహోవా నీ చెయ్యి ఆకాశము వైపు చూపుము, ఐగుప్తు దేశమందలి మనుష్యుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతటా పడునని మోషేతో చెప్పెను. 22 మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేసగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించెను. 24 అలాగు వడగండ్లతో కలిసిన పిడుగులు బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశమంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడునూ అట్టివి కలుగలేదు. 25 ఆ వడగండ్లు ఐగుప్తు దేశమంతటా మనుష్యులనేమి జంతువులనేమి బయట ఉన్నది యావత్తునూ నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరగగొట్టెను. 26 అయితే ఇశ్రాయేలీలు ఉన్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు. 27 ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి, నేను ఈసారి పాపము చేసియున్నాను, యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులము దుర్మార్గులము. 28 ఇంత మట్టుకు చాలును, ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మునిక నిలుపను అని వారితో చెప్పగా మోషే అతని చూచి, నేను ఈ పట్టణము నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇక మీదట పడవు, అందువలన భూమి యెహోవాది అని నీకు తెలియబడును. 30 అయినను నీవును నీ సేవకులను ఇకనూ దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నది అనెను. 31 అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసినవి, యవలచేళ్లు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేళ్లు చెలగొట్టబడినవి, గాని గోధుమలు మెరపములకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు. 32 మోషే ఫరోను విడిచి ఆ పట్టణము నుండి బయలు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను. 33 అయితే ఫరో వర్షమును వడగండ్లును ఉరుములను నిలిచిపోవుట చూచినప్పుడు అతడును అతని సేవకులను ఇంకా పాపము చేసి తమ హృదయములను కఠినపరుచుకొనిరి. 34 యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను, అతడు ఇశ్రాయేలీయులను పోనీయకపోయెను. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లును నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనుపరుచుటకును నేను వారి ఎదల జరిగించిన వాటిని వారి ఎదల కలుగచేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును
అతని సేవకుల హృదయములను కఠినపరచితిననను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఈలాగు చెప్పిరి: హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెన్నాళ్ల వరకు నాకు లొంగనొల్లకయుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల, ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను. ఎవడునూ నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. మరియు అవి నీ ఇండ్లలోనూ, నీ సేవకులందరి ఇండ్లలోనూ, ఐగుప్తీయులందరి ఇండ్లలోనూ నిండిపోవును. నీ పితరులుగాని, నీ పితామహులుగాని ఈ దేశములో నుండిన నాట నుండి నేటివరకు అట్టివాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింక అయితే మోషే అహరోనులు ఫరో యొద్దకు మరల రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారినడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళెదమనెను. అందుకతడు, యెహోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు. పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదేగదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశము మీదికి వచ్చి ఈ దేశపు పైరులన్నింటినీ, అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నింటినీ అవి తినివేయును. మోషే ఐగుప్తు దేశము మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పుగాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పటినూ ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయూ కప్పెను. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేసెను. అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలవలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకనినొకడు కనుగొనలేదు. ఎవడూ తానున్న చోట నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చు అనగా మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇయ్యవలను.
మా పశువులను మాతో కూడా రావలెను. ఒక్క డెక్కయైనను విడువబడకూడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవించవలనో అక్కడ చేరక మునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచబడగా అతడు వారిని పోనీయనొల్లకయుండెను. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువు అని అతనితో చెప్పెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడను అనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకొనుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేవనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలువెళ్లెదను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీయూ అప్పుడు ఐగుప్తు దేశమందంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరుచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీదగాని జంతువుల మీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి, నీవును నిన్ను ఆశ్రయించియున్న ఈ ప్రజలందరూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదా. అప్పుడు యెహోవా, ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయములు కఠినపరపగా అతడు తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయడాయెను. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఈ నెల దశమినాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిని ఇండ్ల ద్వారబందపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లవలెను. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాన్ని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిదేదియూ మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రెల చేత పట్టుకొని త్వరపడుచూ దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కాబలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికినీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోవుదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు ఇశ్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియూ చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినము సాయంకాలము మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలము వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియూ ఉండకూడదు.
పులిసిన దాన్ని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టినవాడేగాని ఇశ్రాయేలీయుల సమాజములో నుండి కొట్టివేయబడును. మీరు పులిసినదేదియూ తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను: మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మికిను 2 నిలువు కమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరునూ ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్లకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదనున్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీన్ని కట్టడగా ఆచరింపవలెను. మీరు యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకిచ్చున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కాబలి. ఆయన ఐగుప్తీయులను హతము చేసుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెను అని చెప్పుమనెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీయూ చచ్చెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ ఏచిరి. శవము లేని ఇల్లు ఒక్కటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులు లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి అని చెప్పెను. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడి అని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చినవారమనుకొని తమ దేశములో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతము చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియకమునుపే పిండి పిసుకు తొట్లతో దాన్ని మూటకట్టుకొని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొనిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు రామేసెసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలుగాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరెను. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్లగొట్టబడి తడవు చేయలేకపోయిరి గనుక అది పులిసియుండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకుని ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఆ దినమందే యెహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిపోయిన ఆ నాత్రి ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించడకు అది యెహోవాకు ఆచరింపదగిన నాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన నాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను: ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడునూ దాన్ని తినకూడదు. గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసములో కొంచెమైనా ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరువకూడదు. ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరిన ఎడల అతడికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తరువాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరింపవచ్చును. అట్టివాడు దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దాన్ని తినకూడదు. దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి ఉండవలెనని ననెను. ఇశ్రాయేలీయులందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. యెహోవా ఇశ్రాయేలీయులను వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెను. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను: ఇశ్రాయేలీయులలో మనుష్యుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూరు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో నిట్లనెను: మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. పులిసినదేదియూ తినవద్దు. ఈ ఆబీబునను నెలలోనే ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు నివాసస్థానమయ్యుండు పాలుతేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులిసినదేదియూ నీ యొద్ద కనబడకూడదు.
నీ ప్రాంతమునన్నిటిలోనూ పొంగినదేదియూ నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నీవు, నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించెనుననుటకు ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలిచూలు పిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను. వానిలో మగసంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదిరియవలెను. నీ కుమారులలో తొలిచూలు అయిన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇదేమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి, బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించినను ఫరో మనలను పోనీయకుండా తన మనస్సును కఠినపరుచుకొనగా యెహోవా మనుష్యుల తొలిసంతానమేమి జంతువుల తొలిసంతానమేమి ఐగుప్తు దేశములో తొలిసంతానమంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూరు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలిసంతానము వెల ఇచ్చి విడిపించుదునని చెప్పవలను. బాహుబలము చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచనగాను నీ కన్నుల మధ్య లలాటపత్రికగానూ ఉండవలను అని చెప్పెను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్రసముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధసన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొనిపోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొనియుండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోనూ వారికి వెలిగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బయల్జెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రమునొద్ద వారు ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశములో చిక్కుబడియున్నారు, అరణ్యము వారిని మూసివేసెనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిము తెచ్చుకొందును. నేను యెహోవానని ఐగుప్తీయులు ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకీలాగు చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొనిపోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములనన్నిటినీ, వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడుకొనిపోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలువెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చెయ్యనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదేగదా? మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటే ఐగుప్తీయులకు దాసులమగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి.
మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడునూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయే యుండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేల నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చెయ్యుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు. ఇదిగో నేనేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచదను, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. ఇదిగో నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుటి సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులును ఫరో గుర్రములు, రథములు, రౌతులును వారిని తరిమి సముద్రమధ్యములో చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దుపొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకపు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడనూ మిగిలియుండలేదు. అయితే ఇశ్రాయేలీయులు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిన గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకముంచిరి. చూశారుగా ఫ్రెండ్స్, ఇశ్రాయేలీయుల ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు మన జీవితంలో వచ్చే సమస్యల కంటే తక్కువేమీ కాదు. ఒకవైపు అజేయమైన ఫరో సైన్యం, మరోవైపు దాటలేని ఎర్ర సముద్రం. కానీ దేవుడు తన ప్రజల పక్షాన నిలబడితే ప్రకృతి కూడా దారి వదలాల్సిందే. మీ జీవితంలో కూడా ఈరోజు అడ్డంకులు సముద్రమంత ఎత్తున ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ వెనుక ఉన్న సమస్య కంటే మీ పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు. భయపడకండి, నిమ్మళంగా ఉండండి. మీకోసం యుద్ధం చేసే దేవుడు మౌనంగా ఉండడు. ఈ అధ్యాయాలు మనకు నేర్పేది ఒక్కటే: పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మీద నమ్మకం ఉంచితే ఆయన అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేస్తారు. ఈ సందేశం మరొకరికి ధైర్యాన్నిస్తుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఈ అధ్యాయాలలో మీకు బాగా నచ్చిన వచనమేది? లేదా దేవుడు మీ జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మరిన్ని బైబిల్ అధ్యాయాల ఆడియోలు మరియు ఆధ్యాత్మిక సందేశాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం.